క్రియలు లేని విశ్వాసము మృతి పాత్రమే. మొదటి పఠనము పునీత యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. మొదటి పఠనము పునీత యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. నా సహోదరులారా, ఏ వ్యక్తి అయినను నాకు విశ్వాసం ఉన్నదని చెప్పుకొనినచో తన చేతులు దానిని నిరూపించుకున్న ఎడల దాని వలన ప్రయోజనమేమి? ఆ విశ్వాసము అతనిని రక్షింపగలదా? కూడుగుడ్డల కొరకై ఏ సోదరుడైనా లేక సోదరి అయినా అలమటించుచున్నచో వారి జీవిత అవసరములను తీర్పక సమాధానముగా వెళ్ళుడు, చలి కాచుకొనుడు, తృప్తి పొందుడు అని మీలో ఎవడైనా పలికిన ఎడల ప్రయోజనమేమి? కనుక దానిని అనుసరించి పనులోర్పబడినచో క్రియలు లేని విశ్వాసము మృతి పాత్రమే. కానీ నీకు విశ్వాసం ఉన్నదని నాకు క్రియలు ఉన్నవని ఎవరైనా పలికినచో దానిని సమాధానము ఇది. క్రియలు లేకుండా నీ విశ్వాసము ఎట్లుండగలదో నాకు తెలియచెప్పుము. నా విశ్వాసము ఎట్టిదో నా క్రియల ద్వారా నేను నీకు ప్రశ్నింతుదును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ఎట్టి చిన్ని కార్యమైనా నాదు చిన్ని సోదరులకు నీవు చేసినట్టులైనా నాకు చేసినట్టులగును. ఎట్టి చిన్ని కార్యమైనా నాదు చిన్ని సోదరులకు నీవు చేసినట్టులైనా నాకు చేసినట్టులగును. ఆకలితో అలమటింప తిండి పెట్టినావు నీవు, దాహముతో ఎండిపోవా మంచి నీరు ఇచ్చినావు. ఆకలితో అలమటింప తిండి పెట్టినావు నీవు, దాహముతో ఎండిపోవా మంచి నీరు ఇచ్చినావు. ఇప్పుడు నాదు ఇల్లు చేరి ఎల్ల కాలముందు నీవు, ఇప్పుడు నాదు ఇల్లు చేరి ఎల్ల కాలముందు నీవు, ఎల్ల కాలముందు నీవు ఎట్టి చిన్ని కార్యమైనా నాదు చిన్ని సోదరులకు నీవు చేసినట్టులైనా నాకు చేసినట్టులగును. ఎట్టి చిన్ని కార్యమైనా. గత 2 వారాలుగా మనం యాకోబు గారి లేఖను ధ్యానం చేస్తున్నారు. గత 2 వారాలుగా యాకోబు గారు రాసిన లేఖలోని అంశాలనే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇది 3వ వారం. మొదటి వారంలో ఒక విషయాన్ని చెప్పాను. ఇది 5 అధ్యాయాలే ఉంటుంది, గబగబా చదివిన 10 నిమిషాలు అయిపోతుంది, దయచేసి ఒక్కసారన్నా చదవండి అని. చదివారా? కొంతమంది చేతులు పైకి లేపుతున్న దేవుని స్తోత్రాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరికీ తెలుసు, మొన్ననే విజయవాడ మొత్తం కూడా మునిగిపోయింది. వరదలు వచ్చేసి లోతట్టు ప్రాంతాలు, కాలనీలు మొత్తం దాదాపుగా పీక లోతు నీళ్ళల్లో లేకపోతే అంతకంటే ఎక్కువ నీళ్ళల్లో నివసించిన సమయం అది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు వెంటనే పైకెక్కి ఎక్కడో 2 అంతస్తు 3 అంతస్తులు అక్కడ ఉన్నారు. వరదలు వచ్చాయి, రావటానికి పోవటానికి లేదు, కరెంటు లేదు, 2-3 రోజులు సెల్ ఫోన్లు కూడా పని చేయలేదు. ఈ వరదలు వచ్చాయి, అందరు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది పునరావాస కేంద్రాలకు వెళ్ళారు, కొంతమంది అపార్ట్మెంట్లు ఎక్కి పైన వేచి ఉన్నారు, అక్కడే ఉన్నారు, ఉన్నవి తిన్నారు, లేకపోతే పస్తులు ఉన్నారు. ఈ సమయంలో 2 గ్రూపులు వెళ్ళాయి అనుకుందాం. 2 గ్రూపులు
విజయవాడ వరద బాధితులకు సహాయం చేయాలని 2 గ్రూపులు వెళ్ళాయి. ఒక గ్రూపులో నిత్యావసర సరుకులు ఉన్న గ్రూప్ అది. ట్రాక్టర్ నిండా టాటా అప్పి కానీ లైలాండ్ కానీ లేకపోతే జీబుల నిండా నిత్యావసర సరుకులు తీసుకొని 1 కేజీ బియ్యం, 1 కేజీ కందిపప్పు, ఉల్లిపాయలు, పప్పు గిప్పు మొత్తం అన్నీ కూడా కలుపుకొని ఒక చిన్న బ్యాగ్ లాగా తయారు చేసి ఒక గ్రూప్ వెళ్ళి ఆ పడవల్లోనే సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ పడవల్లోనే వెళ్ళి ప్రతి ఇంటికి ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళి ప్రతి ఇంటికి ఆ యొక్క నిత్యావసర సరుకుల ప్యాకెట్ ఇస్తూ ఉంది. అదే గ్రూపులో కొంతమంది అప్పుడప్పుడే వేడి అన్నం ప్యాకెట్లు కట్టుకొని మనం ఇచ్చిన వండుకోలేని స్థితిలో ఉంటారు కాబట్టి అన్నం కూడా ఇద్దాం, ఆహారాన్ని కూడా మనం ఇద్దాం అనుకొని ఆ యొక్క ఆహార పొట్లాలు పంచడం కూడా చేశారు. ఇది మొదటి గ్రూపు. నిత్యావసర సరుకులు, ఆహారము, పానీయాలు అన్నీ కూడా సమకూర్చే గ్రూప్. రెండో గ్రూపు కూడా వెళ్ళింది పడవ వేసుకొని. వెళ్ళి పడవ మీదే ఉండి నెత్తి మీద చేయిబెట్టి సర్వశక్తి గల సర్వేశ్వరుని దీవించునుగాక, సకల ఐశ్వర్యవంతుడు నిన్ను దీవించునుగాక, నీకన్నీ సమకూర్చునుగాక, నీ లోటుల కొరతలన్నీ తీర్చివేయునుగాక, పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ అన్నాడు. ఈ గ్రూప్ అంతా అలాగే ఉంది. ఏ గ్రూపు మంచిది చెప్పండి? ఇప్పుడు ఏ గ్రూపు మంచిది? ఆకలి తీర్చిన గ్రూపే కదా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నెత్తి మీద చెయ్యి పెట్టి ప్రార్థించేవాళ్ళు కాదు, ఫోటోలకు ఫోజులు ఇచ్చేవాళ్ళు కాదు, దాన్ని అప్లోడ్ చేసుకుని యూట్యూబ్లో ఫేమస్ అయ్యేవాళ్ళు కాదు. నిత్యావసర సరుకులు ఎవరికి కావాలో ఎవరికి అందాలో వాళ్ళ ఆకలి తీర్చి వారికి ఉండటానికి కొంత ఏమైనా సమకూర్చేవాళ్ళు, ఏదో ఒక వస్త్రాలు ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఇల్లు శుభ్రం చేసేవాళ్ళు. వీళ్ళు ముఖ్యం, అంతేకాని సేవ అంటే ప్రార్థన మాత్రమే కాదు. ప్రైజ్ ద లార్డ్. దానినే కోరుకునేవాడు యాకోబు గారు. బీ ప్రాక్టికల్. ఏ సమయంలో ఏది చేయాలో, ఏది చేస్తే మంచిదో అది చేయండి. మీరు ఆకలితో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఉపవాస ప్రార్థన అంటే దానికి అర్థమే లేదు. వాడు ఆల్రెడీ ఉపవాసంలో ఉన్నాడు, దేవుడా అంటూ చూస్తూ ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి ఉపవాస ప్రార్థన అంటే ఎలా? కుదరదు కదా. బీ ప్రాక్టికల్. సాధ్యాలు చూడండి. ఒకసారి 15వ వచనం చదవండి. యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయము 15వ వచనం నుండి. కూడు గుడ్డల కొరకు అలమటించుచున్నచో అమ్మ కొద్ది గిట్టిగా చదవా. వారి జీవిత అవసరాలను తీర్చక సమాధానముగా వెళ్ళుము. చలి కాచుకునేది వరదల్లో చలి కాచుకునుము, తృప్తిగా ఉండు, నవ్వుకొనుడు, సరదాగా ఉండండి అని మీలో ఎవడైనా పలికిన ఎడలా ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ప్రైజ్ ది లార్డ్. దాన్ని అనుసరించి పనులు చేస్తే, క్రియలు ఉంటే చాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యాకోబు గారు చాలా వ్యంగ్యంగా రాస్తున్నట్లు నాకు అర్థమవుతుంది, కొంచెం వెటకారంగా. అరే అక్కడ బాధపడుతూ ఉంటే నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తావు, ఆకలి తీర్చు. ముందు 5,000 మందికి ఆహారం పంచే సందర్భములో యోహాను గారు సువార్త ప్రకారము యేసయ్య ముందు వాక్యాన్ని అందించలేదు. వారు రావటమే చూసి ఇది భోజన సమయము, ఎంతమంది వస్తున్నారు, పిలుపు, వీరికి ఆహారం మనం ఎలా సమకూరుస్తాము, ముందు ఆహారాన్ని ఇచ్చి ఆ తర్వాత వాక్యాహారాన్ని ఇచ్చాడు దేవుడు. యాకోబు గారు అంటున్నారు, మీరు పారిపోయిన వారు శరణార్థులుగా వెళ్ళిపోయారు, ఈ యెరూషలేము చుట్టూ ఉండకుండా ఎక్కడికో వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఒకరినొకరు సహాయం చేసుకోకుండా, ఈ మాటలు ఏంటండి? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సహాయము చేయండి. సహాయం చేస్తేనే మంచిది. క్రియలు లేని విశ్వాసము నిర్జీవం అంటాడు ఆయన. 17వ వచనం అదే ఉంటుంది. క్రియలు లేని విశ్వాసము నిర్జీవం. నీకు ఎంత విశ్వాసం ఉంటుందో అని క్రియలో చూపించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం మామూలుగా ఉదాహరించాలంటే పిల్లవాడు ఆడుకుంటూనే గొడవ చేస్తూనే ఉంటాడు. అమ్మేమంటుంది, రే మీ నాన్న వస్తున్నారా అంటుంది. వాడు కనుక అదే ఆటలో ఉండి పర్లేదులే అని చెప్పి ఆట ఆడుకున్నాడు అనుకో, వాడికి భయం ఉన్నట్లా లేనట్లా?
అరే మీ నాన్న వస్తున్నాడు అన్నప్పుడు గబగబా ఇసిరేసేసి గబకన పుస్తకం పట్టుకుంటే భయం ఉన్నట్లు లెక్క. అదే ఆటలో ఉండే రాని ఏం కాదులే అనే ఆ పద్ధతిలో ఉంటే భయం లేనట్టు లెక్క. నీ భయమైన, ప్రేమైన, విశ్వాసమైన ఏదైనా క్రియలలో చూపించాలి. క్రియలు లేకుండా నువ్వు ఎన్ని చెప్పినా వ్యర్థమే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటే నీకు ప్రేమ ఉంది, ఎలా చూపిస్తావు? దేవుని మీద నీకు నమ్మకం ఉంది, ఎలా చూపిస్తావు? దేవాలయం అంటే నీకు ఎంతో ప్రీతి, ఎలా చూపిస్తావు? దేవుని వాక్యం అంటే నీకు ఎంతో ప్రీతి, బాగా చదువుతావు, దాన్ని ఎలా చూపిస్తావు? క్రియలు లేకపోతే నీ ప్రేమకు, నీ విశ్వాసానికి, నీ భక్తికి విలువ లేదు అంటాడు యాకోబు గారు. కీర్తనలు ఏమంటాడు? నీ ఆలయమైన నాకు మిగుల ప్రీతి. అయితే ఏంటి? దాన్ని ఎలా చూపిస్తావు? ఏదైనా సరే భక్తి అయినా, ప్రేమైన, విశ్వాసమైన, గౌరవమైన, భయమైన నువ్వు క్రియలలోనే చూపించాలి. క్రియలు లేకుండా నీలో ఉన్నది ఏది కూడా ఎవరికి తెలియదు, అది అసాధ్యం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఒక మాట అన్నారు, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభు ప్రభు నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ నా మాటలో చెప్తా. ప్రభు ప్రభు అని పిలిచేవాడికి పరలోకంలో ప్రవేశము లేదు. ఆయన చిత్తానుసారము, ఆయన వాక్యానుసారం జీవించేవాడికే పరలోక స్థానం ఉంటుంది. ఆరాధన నరిసే వాళ్ళకి కాదు, ఆచరించే వారికి పరలోకంలో స్థానం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అనగా ప్రతీది కూడా నువ్వు క్రియలనే చూపించాలి. గురిజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారు, చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం, పద్య రూపంలో చదువుకున్నాం. దేశం అంటే మట్టి కాదోయ్, దాన్ని నేను చెప్తాను. క్రీస్తును ప్రేమించుమన్నా దానిని క్రియలలో చూపించుమన్నా. క్రీస్తును ప్రేమించు, కానీ దానిని క్రియలలో చూపించుమన్నా. వాక్యము పాదములకు దీపము కాదోయ్, ఆ దీపము నీవై ఉండాలోయ్. పాదాలకు దీపంగా ఉంటే ఉంది, నడుస్తా వెళ్తాం, కానీ నీవే దీపం అయితే బాగుంటుంది. భక్తి అంటే బైబిల్ పట్టుకోవటం కాదాయి, నీ బిహేవియర్లో చూపించటమై. విశ్వాసం అంటే ప్రకటన కాదు, పాటించటము, మాటలు కాదు, చేతలోయ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక అదే లేఖలో 19వ వచనం చదవండి అమ్మా. 2వ అధ్యాయము, యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నీవు విశ్వసింతువు కదా, మంచిదే. చాలు. అయితే ఏంటి అనే ప్రశ్న అక్కడ. దేవుడు ఏకైక దేవుడు అనేది నీ విశ్వాసము, నువ్వు విశ్వసిస్తున్నావు. అయితే ఏంటి? పిశాచములు, దెయ్యాలు కూడా విశ్వసిస్తాయ్యా. ఎంత సూటిగా అడుగుతున్నారు చూడండి, ఎంత గట్టిగా అడుగుతున్నారు. నువ్వు విశ్వాసం, నాకు విశ్వాసం ఉన్నదని చెప్తున్నావు. అయితే ఏంటి? దెయ్యాలు కూడా విశ్వాసం ఉంది దేవుడి మీద. నీకు బైబిల్ తెలుసు అని చెప్తున్నావు. అయితే ఏంటి? దెయ్యాలు కూడా బైబిల్ వచ్చు, అవి కూడా దేవుణ్ణి విశ్వసిస్తాయి. అయితే ఏంటి? యాకోబు గారు అంటున్నారు, నీ విశ్వాసం ఉంటే ఏమిటి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 17వ వచనం చదవండి. యావే దేవాతి దేవుడు, ప్రభువులకెల్లా ప్రభువు, అతడు మహాదేవుడు, మహాబలవంతుడు, మహాభయంకరుడు, అతడు పక్షపాతము చూపడు. మహాభయంకరుడు, ప్రభువులకెల్లా ప్రభువు, దేవాతి దేవుడు. అయితే ఏంటి? అది పిశాచాలు కూడా చెప్తాయి కదా, పిశాచములు కూడా చెప్తాయి కదా. శోధన సమయములో యేసయ్యతో మాట్లాడుతున్న సందర్భములో పిశాచము కూడా బైబిల్ వాక్యాన్ని పట్టుకొని, అయ్యా నువ్వు పైనుండి కిందికి దూకితే నీ పాదములు నొచ్చుకోకుండా దేవదూతలు వచ్చి నిన్ను తమ చేతులతో పట్టుకుంటాయి. బైబిల్ కొటేషన్. ప్రభు ఏమన్నాడు? అయితే ఇది నీకు తెలియదా?
ప్రభు అవాక్ అవ్వలేదు. అయ్యో సాతాను కూడా బైబిల్ చెప్తుందే, కొటేషన్ చెప్తుందే అని అవాక్ అవ్వలేదు. అయితే ఇది చదవలేదా నువ్వు? ప్రభు సూటిగా అడిగాడు. అంటే బైబిల్లో దేవుడు ఏం చేస్తాడో, బైబిల్లో ఏమి రాయబడి ఉందో మనకంటే బాగా దెయ్యాలకే బాగా తెలుసు. యాకోబు గారి ప్రశ్న కూడా అదే. అయితే ఏంటి? నీకు బైబిల్ తెలుసు, అయితే ఏంటి? నీ దేవుడు ఏకైక దేవుడు, అయితే ఏంటి? భయపడాలి కదా. ఆయన మహాభయంకరుడు, కానీ నువ్వే భయపడవు. ఆయన ప్రభువులకే ప్రభు, నువ్వు ప్రార్థన చేయవు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన శక్తికి నీవే లొంగవు. ఆయన మహాభయంకరుడు, ఉగ్రరూపుడు, కానీ నీకు అసలు భయమే లేదు ఆయన అంటే. ఎలా? యాకోబు గారి ప్రశ్న అదే. అయితే ఏంటి? అపోస్తుల చర్యలు 19వ అధ్యాయం 15వ వచనం చదవండి. అమ్మా, సాతాను అంటున్న మాట, సాతాను ఇస్తున్న సమాధానము, యేసును నేను ఎరుగుదును, సౌలును గూర్చి నేను ఎరుగుదును, కానీ నీ ఎవడవాయ్? ఆనాటి భక్తులను దెయ్యాలు వదిలిపెడుతున్నటువంటి బోధకులు అడుగుతుంది, అయ్యా యేసయ్యా ఎవరో నాకు తెలుసు, ఆయన ఎందుకు వచ్చాడో నాకు తెలుసు, ఎందుకు మరణించాడో తెలుసు, ఆయన దగ్గర ఉన్న మహాశక్తి ఎలాంటిదో నాకు తెలుసు, ఆయన అనుచరుడుగా అన్యుల అపోస్తులుగా పిలువబడినటువంటి పౌలు గారు నాకు తెలుసు, మరి నీవెవరివి? అంటే క్రీస్తుని వెంబడించేవాడివి కాదు, క్రీస్తుకు సంబంధించిన వ్యక్తివి కాదు. అలా చెప్పుకొని తిరుగుతున్నావు. నీ దగ్గర ప్రభావం లేదు, ఆయన శక్తి లేదు, ఆయన ఆత్మ నీలో లేదు, కాబట్టి నేను మాట విన్నాను. ఆయన తెలుసు, ఈయన తెలుసు, నువ్వెవరేవి అంటుంది సాతాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తెలుసు కదా, మన యోబు గ్రంథంలో చూసాం, యేసయ్య మాటలో చూసాం, సాతాను కూడా పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంది. అంతా ఓకే, కానీ నువ్వు విశ్వసించకపోతే, విశ్వసిస్తే దాని క్రియలో చూపించు. ఈవెన్ డెవిల్స్ బిలీవ్ ఇన్ గాడ్, అది యాకోబు గారు చెప్తుంది. అప్పుడేమంటున్నాడు? వెంటనే ఆ 19వ వచనం అయిపోతుంది, 20వ వచనంలో వెంటనే ఏమంటాడు? మూర్ఖ మానవుడా. మూర్ఖ మానవుడు ఎంత గట్టిగా అంటున్నాడు చూసావా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ ప్రసంగంలో వస్తుంది ఈ మూర్ఖ మానవుడు అనే మాటకు మిగతా వాటికి పొంతనగా నెక్స్ట్ ప్రసంగంలో వస్తుంది. మూర్ఖ మానవుడా, అబ్రహాము గురించి నీకు తెలుసు కదా, రాహాబు గురించి నీకు తెలుసు కదా, వాళ్ళు విశ్వాసంతోనే ఆగిపోయారా, దాని క్రియలలో కూడా చూపించారా? యాకోబు గారి ప్రశ్న. మూర్ఖ మానవుడా, నీకు విశ్వాసము క్రియలు రెండు ఉండాలి కదా. అబ్రహాం ఏమి చేశాడో నీకు తెలుసు కదా, తన ఏకైక కుమార్ని సమర్పించమంటే విశ్వసించాడు కాబట్టే వెంటనే వెళ్ళాడు, దాని క్రియల్లో చూపించాడు. ప్రభు నాకు విశ్వాసం ఉంది, నువ్వు ఏకైక దేవుడు, మహాశక్తివంతుడివి, నన్ను దీవించేవాడు అని ఆయన దండం పెట్టి పూజించలా. ప్రభు చెప్పిన పని చేశాడు, ప్రభు చిత్తం ఏదైతే అది చేశాడు. అందుకనే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యాకోబు గారు కోరుకునేది అదే. ప్రతి క్రైస్తవుడు విశ్వాసాన్ని క్రియల ద్వారా చూపించేవాడు కావాలి. మాటలతో పరిమితమయ్యే క్రైస్తవులు అవసరం లేదు. దాన్ని క్రియలలో చూపించి నీ భక్తిని, భయాన్ని, ప్రేమను, ప్రార్థనను నీ క్రియల ద్వారా, మరి ముఖ్యంగా సోదరుని ఆదుకోవటంలో కూడా నువ్వు చూపించగలగాలి అని యాకోబు గారు స్పష్టంగా ఆనాటి చెదరిపోయిన విశ్వాసులకు రాస్తున్నాడు. అది మనకు కూడా వర్తిస్తుంది, అది మనకు కూడా వర్తిస్తుంది. అబ్రహాముని ప్రతిసారి మన విశ్వాసుల తండ్రి అని, మనం నూతన ఇజ్రాయేలు ప్రజలమని, మనది నూతన యెరూషలేముకు వెళ్తామని మనం కూడా విశ్వసిస్తూ ఉన్నాం, తప్పు లేదు. కానీ దాని క్రియలలో చూపించగలగాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అవసరం ఉన్న వారికి ఆదుకుందాం, చేతనంత చేయూతనివ్వడానికి ప్రయత్నించేద్దాం. మన విశ్వాసాన్ని, దేవుని మీద మనకున్న నమ్మకాన్ని, ప్రేమను మన క్రియల ద్వారా నిజ జీవితములో, దైనందిన జీవితములో చూపించుటకు, ప్రదర్శించుటకు ప్రయత్నించేద్దాం. దేవుడు మనకు సహాయం చేయునుగాక.